ఒకప్పుడు ఈ పొంగల్ రెసిపీ చేస్తే అస్సలు ఎవ్వరు తినేవాళ్ళు కాదండి. జ్వరం వచ్చిన వాళ్ళు తింటారు, ఇప్పుడు ఎందుకు చేసేవనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇష్టంగా తింటున్నారు. సో ఎందుకో చెప్పనా, ఎప్పుడూ చేసేలాగా బియ్యంతో కాకుండా గోధుమ రవ్వతోటి పొంగల్ చేశాను. దాంట్లో కాంబినేషన్ టమాటో పచ్చడి అయితే చేస్తున్నాను. సో రెసిపీ చాలా బాగుంటుంది. మార్నింగ్ టైమ్ బ్రేక్ఫాస్ట్లోకి త్వరగా అయిపోద్ది. సో ఫస్ట్ అయితే చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి తీసుకోండి. ఒక పావు కేజీ టమాటాలకి పచ్చిమిర్చిని ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా దాంట్లోనే వేసేసి మంచిగా ఇలాగ మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసేసుకొని రోల్ ఉంటే ఎంచక్క రోట్లో దంచుకోండి. సో నా దగ్గర రోల్ ఉంది కానీ అది చిన్నది, అందుకని నేను హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా, సో దాంతో మంచిగా ఇలాగ కచ్చా పచ్చగా రోట్లో అయితే ఎలా అయితే వస్తుందో అలాగా ఇలా పచ్చడిలాగా చేసుకున్నాను. మీరు అన్నంతో తినేటప్పుడు దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి పొంగల్ రెసిపీ. ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పుని బాగా ఉడికించుకున్నానండి. అలాగే గోధుమ రవ్వ, మీరు పప్పు ఎంత తీసుకుంటారో గోధుమ రవ్వ కూడా అంతే తీసుకోండి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఫస్ట్ పప్పుని బాగా ఉడికించేసుకున్న తర్వాత గోధుమ రవ్వకి సరిపడా వాటర్ అందులో వేసేయండి. అంటే 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పులు నీళ్ళు అయితే వేసి సాల్ట్ వేసేసి నీళ్ళు బాగా తెరిలిన తర్వాత అందులో రవ్వ పోసేసి పోపు పెట్టేసేసుకోండి. చూసారా ఎంత బాగుందో. ఇది చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా గట్టిపడిపోవడం అలా ఏమీ ఉండదు. ట్రై చేయండి. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.